అందరికీ నమస్కారం అండి. సాధారణంగా అందరిళ్ళలో పిల్లలు నాన్న తిట్టాడు అని అంటే కోపం వచ్చి బాధపడుతూ ఉంటారు. మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, పెద్దోడంటే ఇష్టం లేదంటే అక్కంటే ఇష్టం, వాళ్ళకి అన్నీ కొనిపెడతాడు, నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు, నేను ఏ పని చేసినా అస్సలు నచ్చదు, ఎగ్జామ్ పాస్ అయినా సరే పక్కింటి పిల్లలతోటి పోలుస్తూ ఉంటారు. చూడు వాళ్ళ అబ్బాయి వాడు ఎంత బాగా చదువుకున్నాడో, పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో, లేకపోతే వాళ్ళ అమ్మాయి చూడు ఎంత బాగా చదివిందో, నువ్వు ఉన్నావు ఎందుకు గాడిదలోకి తిరుగుతూ ఉంటావు, చదువు మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, ఏ పని మీద దృష్టి ఉండదు, నీకు భవిష్యత్తులో పాడైపోతావు నువ్వు ఖచ్చితంగాను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని తిడుతూ ఉంటారు. మగ పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే. ఆడపిల్లలు ఏంటంటే తిట్టారంటే చాలా సున్నితమైన వాళ్ళు ఉంటారు, సున్నితమైన మనస్తత్వం. అంటే ఒక మాట అంటే కూడా పడరు. చిన్న మాట అని అన్నామంటే అసలు వాళ్ళని కొట్టక్కలే ఏమక్కల, చిన్న మాట అంటే కోపం వచ్చేసి డోర్లు పెట్టేసుకుని తినడం మానేసి లోపల కూర్చుంటూ ఉంటారు, లేదంటే తినడం మానేసి మొహం మార్చుకొని కూర్చుంటారు. ఇంకా ఏ పని చేయరు ఇంట్లోనూ. నన్ను తిట్టావని ఇంకా సైలెంట్ అనమాట. కొంతమంది నోరేసుకుని పడే పిల్లలు ఉంటారు, మాటకు మాట ఎదురు చెప్పేవాళ్ళు. కానీ కొంతమంది ఆడపిల్లలు మాటకు మాట ఎదురు చెప్పరు, తినడం మానేసి అలిగి అలా మనం ఎంత బతిమలాడినా సరే వాళ్ళు వినరనమాట. వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. అదే మగపిల్లలు ఉన్నారనుకో, ఇంకా వాళ్ళు నోరేసి పడతారు, లేదంటే ఇంట్లో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నేను బయటకు వెళ్ళిపోతానని వెళ్ళిపోతారు, లేదంటే ఎక్కడికో చోటుకి పోతానని అలా 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 తిరిగేసి మళ్ళీ చీకటి అయ్యేసరికి ఇంటికి వస్తూ ఉంటారు మగపిల్లలు. నాకు బైక్ కొనివ్వలేదు, నాకు సెల్ ఫోన్ కొనివ్వు, ఏది కొనివ్వు, వాళ్ళకి అన్నీ కొనిస్తావు అని నాన్నలను పట్టుకుని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒకటి విషయం గమనించాలి. కుటుంబాన్ని అంతని పోషించాలంటే నాన్న ఒక్క చేయి మీద పోషించాలి. నాన్నకి ఇన్ని టెన్షన్లు ఉంటాయి, బోల్డ్ తలపోట్లు ఉంటాయి, బయట అప్పుల సమస్యలు ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఇంట్లో మీరు చదువుకుంటే స్కూల్ ఫీజులు కట్టాలి, ఓ పక్క ఎదిగిన ఆడపిల్ల ఉంటుంది అక్కో చెల్లో, మళ్ళీ ఆడపిల్లకి దాచిపెట్టాలి డబ్బులు, రేపు పెళ్ళిళ్ళు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఎగ్జామ్స్ వస్తే వాటి ఫీజులు అవి కట్టాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మీరు వేరే క్లాసులకి వెళ్తే మళ్ళీ అక్కడ స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, డొనేషన్లు ఇవన్నీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇంట్లో మళ్ళీ ఆరోగ్య సమస్యలు ఉంటే చూసుకోవాలి. ఇన్నిటిని చూసుకుని రావాలంటే నాన్నకి ఎన్ని టెన్షన్లు ఉంటాయి, నాన్న మనసులో ఎన్ని బాధలు ఉంటాయి. మీరు అడగగానే కొనిచ్చేయాలని అంటే నాన్న వెనకాల డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. అది నాన్న వద్దొని అన్నాడంటే ఏంటి వెనకాల కారణం అనేది మనం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా నాన్న తిట్టేశాడు, నాన్న ఇది కొనివ్వలేదు, వాళ్ళకు కొనిస్తాడు, లేకపోతే నాన్న ఎప్పుడు అడిగినా ఇంతే, లేకపోతే కొనిస్తానని చెప్పి అబద్ధం చెప్పాడు నాకు, ఇప్పుడు నువ్వు పాస్ అవరా కొనిస్తానన్నాడు ఇప్పుడు కొనివ్వలేదు అని అంటే నాన్న వెనకాల ఎంత బాధ ఉందో, నాన్న వెనకాల డబ్బు సమస్య ఎంత ఉందనేది ఎవ్వరు పిల్లలు ఆలోచించరు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఆలోచించే అంత తెలివి ఉండదు, వాళ్ళు కొనివ్వలేదనే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క మనిషికి అంత భారం ఉంది అని అన్నప్పుడు మనం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. ఈ కాలం పిల్లలు అయితే అసలు కొనివ్వలేదనే ఆలోచిస్తారు తప్ప, నాన్న తెచ్చే జీవితానికి మనం ఇంతమంది బతుకుతున్నాం కదా, నాన్నే మనకి ఇంతమందిని చూసుకోవాలి కదా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరో ఆలోచించరు. ఇంకా సరే తిట్టారని ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చాక ఎలాగో మొత్తానికి చదివించి వీళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి ఉద్యోగాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని వస్తాయండి. నాన్న తిట్టిందే మీకు ఈ రోజున గుర్తుంది, కానీ మీ ఆఫీస్లో బాస్ తిడతాడు, మీరు నచ్చకపోతే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్సే తిడుతూ ఉంటారు. మనం అందరికీ నచ్చాలని లేదు కదా, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. మనతో పనిచేసేవాడికే మనం నచ్చం, వాడు తప్పు చేసి మన మీద వేసేస్తూ ఉంటాడు, అది భరించాలి. పని సరిగ్గా చెయ్యకపోతే ఇంకొకడు వచ్చి మనల్ని ఏదో ఒకటి అంటాడు, అది భరించాలి. మన ఫ్రెండ్స్లోనే ఎవడో ఒకడు, మన రూమ్మేట్సే నలుగురు కలిసి ఉంటే ఒకడికి నచ్చం ఒకడికి నచ్చుతాం, వాడు ఏదో ఒకటి అంటాడు, అక్కడ భరించాలి. లేదంటే ఏ ఆడపిల్లలో ప్రేమించి వదిలేసిన అది మనల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, అది భరించాలి. రేపు పెళ్ళైన తర్వాత భార్యకు కూడా మనం నచ్చకపోవచ్చు, అది మనల్ని తిడుతుంది, అప్పుడు అది భరించాలి. అదే ఆడపిల్లలు అయ్యి ఉంటే భర్త తిడతాడు, అత్తగారు తిట్టచ్చు, ఆడబడుచులు తిట్టచ్చు, ఉద్యోగం చేసే దగ్గర బాస్ కూడా ఏదో ఒకటి అనొచ్చు పని సరిగ్గా చేయలేదని. మరి ఆడపిల్లలకైనా మగపిల్ల ఇంతమంది మనం తిడుతుంటే ఇంతమంది మాటలు మనం మొయ్యాలి, భరించాలి అని అంటే ముందు నాన్న తిట్టిన తిట్లను భరించాలి కదా. మనకి ఇది ఇక్కడ మన పుట్టింట్లో మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. ఏది అవ్వకుండా బయట వాళ్ళు వచ్చి డైరెక్ట్గా తిట్టేగానే మీకు పడే ధైర్యం ఉంటుందా? అప్పుడు మీకు భరించే ఓపిక ఉంటుందా? వీడప్పుడు మనల్ని ఎలా తిట్టేస్తున్నాడని ఒక మాట అనగానే మనం స్పీడ్గా రియాక్షన్ ఇచ్చేస్తాం. కానీ అలా ఇవ్వకుండా ఉండాలి అని అంటే ముందు మనం ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. కొన్ని చోట్ల మనం చాలా తగ్గే ఉండాలి, ఒదిగే ఉండాలి. ఎందుకంటే అక్కడ మన తప్పు లేకపోయినా సరే కొన్ని చోట్ల భరించాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ పరిస్థితులను బట్టి. అవన్నీ భరించాలంటే ముందు మనం ఇంట్లో వాళ్ళ చేత తిట్లు తినిపించుకోవాలి. అవి ఎలా ఉంటాయి అనేది మనం రుచి చూడాలి.
మా నాన్న తిడితేనే నేను భరించలేదు, మా అమ్మ తిడితేనే నేను ఒక దెబ్బ కొడితేనే నేను పట్టించుకోవాలి, నువ్వెవడోరా నన్ను అనేది, నచ్చితే చేస్తాను లేకపోతే లేదు అనే విధంగా ఉండాలి. అలా కనుక మనకు లేదు అనకుండా వాళ్ళు గారాబంగా పెంచారనుకో, ఒక మాట అనకుండా పెంచారనుకో, ఆ సున్నితం బయట సొసైటీలో పనికిరాదు. అంత మనం సున్నితంగా ఉంటే మనల్ని బతకనివ్వరు బయట. నోరు అనేది ఉండాలి, సమాధానం చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అన్నీ నేర్చుకున్న తర్వాతే మనం బయటికి వెళ్ళాలి. వీళ్ళు తిట్టారు అని అంటే అందులో అర్థం ఉంది, మనకు నేర్పిస్తున్నారు కొన్ని గుణపాఠాలు, మనకు తెలియని విషయాల్ని మనకు అమ్మ నాన్న ఈ తిట్ల ద్వారా మనం నేర్చుకోవాలి. లేదంటే పక్కింటి వాళ్ళని తిడితే ఊరుకుంటారా? నాన్న కోపం తీసుకెళ్ళి భార్య మీద చూపెడతాడు, లేదంటే పిల్లల మీద చూపెడతాడు. పక్కింటి వాళ్ళ మీద చూపెడితే ఊరుకుంటారా? తిరిగి ఇంకో 2 తిడతారు, లేదా 4 తంతారు, ఊరుకోరు కదా. మరి మన మీదే ఎందుకు చూపెడుతున్నారు? మనంతా ఒకటివే కాబట్టి మన పిల్లలు నేర్చుకోవాలి. ప్లస్ అక్కడ ఉన్న కష్టాన్ని మనతోనే పంచుకుంటారు. కష్టమైన, సుఖమైన, బాధ అయినా మన ఇంట్లో వాళ్ళ మీదే చూపిస్తారు తప్ప బయట వాళ్ళ మీద చూపించరు కదా. మరి ఇప్పుడు ఇవన్నీ మనం చూసే కదా బయటకు వెళ్ళి బయట అంతమంది మధ్య మనం మాటలు భరించాలి అని అంటే ఇవన్నీ రుచి చూడాల్సిందే. రేపు భార్య తిడుతుంది, రేపొద్దున భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి, ఆవిడ కూడా ఏదో మాట అంటుంది, అన్నదని చెప్పేసి వదిలేసి వెంటనే వెళ్ళిపోలేం కదా. భరించాలి. ఓపిక అనేది ఉండాలి. ప్రతిదానికి భరించాల్సిందే. ఆడపిల్లలైనా సరే భర్త అన్నాడంటే వెంటనే వెళ్ళిపోం కదా వదిలేసి, అక్కడ కూడా భరించాలి. వాళ్ళు ఏ కోపంలో అన్నారో అని అర్థం చేసుకోవాలి. అలా అయితే ఈ పాటికి ఎంతమంది ఎన్ని రకాలుగా విడిపోతారు. తండ్రి కూతుళ్ళు విడిపోతారు, తండ్రి కొడుకులు విడిపోతారు, అమ్మ నాన్నలు విడిపోతారు, ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ చాలా మటుకు ఓపిక ఉండాలి. ఓపిక భరించిన తర్వాత ఇంకా నేను భరించలేను, నేను తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడే మనం దూరం అవ్వాలి. కానీ అవన్నీ చూడాలంటే సొసైటీలో మనల్ని బతకనిస్తారా? మెతగ్గా ఉంటే ఈ రోజుల్లో నోరు లేకపోతే బతకనిస్తారా? అలా ఉన్నారంటే మనల్ని ఒక ఆట ఆడించుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీడికి నోరు లేదురా, వీడిని ఏమన్నా భరిస్తాడు, లేదంటే వీడి డబ్బులు ఎగ్గొట్టినా వీడు అడగలేడురా, వీడిని ఒక ఆట ఆడుకోవచ్చని మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని ఆట ఆడుకుంటారు మన అమాయకత్వం చూసి. మరి అంత నోరు అంత తిరిగి మాట్లాడే ధైర్యం రావాలంటే ముందు మనం ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంట్లో దెబ్బలాడుకున్న తర్వాత బయట వాళ్ళ మీద దెబ్బలాడగలుగుతాం. ఇవన్నీ మీరు తిట్టినవే గుర్తుపెట్టుకుంటారు. కానీ మిమ్మల్ని గారాబంగా పెంచి గోరుముద్దలు తినిపించి, మీరు బట్టలు కొనిపెట్టి, చదువు చేయించి, నేను ఫీజులు కట్టి, మీకు ఇంత తిండి పెట్టి ప్రేమగా చూసిన ఆ రోజులు గుర్తురావా? ఒక్కరోజు కూడా ఉండదా మీ అమ్మా నాన్న మిమ్మల్ని ప్రేమగా చూసిన రోజులు? తిట్టిన రోజులే ఉంటాయా? ప్రతిరోజు తిట్టేస్తారా? తిట్టరు కదా. ప్రేమగా చూసిన రోజులు కూడా ఉన్నాయి కదా. మరి అవి గుర్తుపెట్టుకోరు, కానీ ఈ తిట్టినవే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకని? ఎప్పుడో ఏది జరిగినా మన మంచి కోసమే, వాళ్ళు మన బాగు కోసమే ఇలా చేశారని ప్రతి పిల్లలు అర్థం చేసుకోవాలి. తిట్టినవే మాట్లాడతారు తప్ప ప్రేమగా చూసిన రోజు గుర్తుంటుంది. నాన్న నాకు బట్టలు కొనిపెట్టారు, నాన్న స్కూల్ ఫీజులు కట్టారు, నాన్న నన్ను అక్కడ తీసుకెళ్లారు, నాన్న నాకు ఇది కొనిపట్టుకొచ్చారు, అవి ఎందుకు గుర్తుండవు మరి? కాబట్టి ఎవరైనా సరే పిల్లలు తల్లిదండ్రులు తిట్టారని సీరియస్ అయిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ టీనేజ్ పిల్లల్లో అందరికీ కోపం వస్తుంది, కానీ వాళ్ళ వెనకాల అడిగింది కొనివ్వలేదని బాధపడతారు. కానీ వాళ్ళ వెనకాల ఎన్ని టెన్షన్లు ఉన్నాయనేది కూడా మీరు పిల్లలు ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళు చెప్పరు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు కొన్నాని. సాధారణంగా తల్లిదండ్రులు బయట పెట్టరు, తర్వాత కొంటానులే, లేకపోతే నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యి కొంటాను, ఇలాంటివే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం ఇంట్లో ఎక్స్పీరియన్స్ అయితేనే రేపు సొసైటీలో బతకగలం. మనం పెళ్లి చేసుకున్నా కూడా ఇలాంటివన్నీ నెగ్గుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో కూడా తల్లిదండ్రులు తిట్టారని బాధపడకండి. కన్నది వాళ్ళే కదా, ఒక మాట అనడంలో తప్పులేదు కదా. వాళ్ళు ఆ రోజు అలా తిట్టబట్టే కదా మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాము అని ఎవరికి వారు పిల్లలు అలా అనుకుంటే అసలు ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి విభేదాలు అనేవి ఉండవు అన్నమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.